ఉపేంద్ర గారు, భారతదేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన రెండు పదాలు 1900 ఇందిరాగాంధీ గారు చేర్చిన రెండు పదాల మీద ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు సుప్రీంకోర్టు జడ్జి నిన్న చెప్పినప్పుడు కూడా ఇంకా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాలు భారతదేశంలో తర్వాత యాడ్ చేయబడ్డాయా? ఆ స్ఫూర్తి భారత రాజ్యాంగంలో నిజంగానే మొదటి నుంచి ఉందా? 100% ఆ స్ఫూర్తి మొదటి నుంచే ఉన్నది. వాటిని భారత రాజ్యాంగం రాస్తున్నటువంటి సందర్భంలోనే సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే కాన్సెప్ట్స్ రాజ్యాంగం మొత్తం మీద కూడా ప్రతి సందర్భంలో కూడా నిర్లిప్తమై ఉన్నాయి. అందులో ఏమాత్రం మొహాటం లేదు. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ పనిగట్టుకొని ఈ యొక్క పదాలను తొలగించాలా, సెక్యులర్ అనే పదం తీసేసి హిందూ మత రాజ్యంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే సంకల్పంతో ఆ యొక్క దుష్ప్రచారం చేస్తుందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ఈ సోషలిస్ట్ అనే పదం కూడా కమ్యూనిజానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి పదం. కమ్యూనిజం అనే పదం కానీ, సోషలిజం అనే పదం కానీ, ఎర్రజెండా అనే పదం కానీ, లేకపోతే రెవల్యూషన్ అనే పదాలు కానీ, ఇట్లాంటి వాటిని కూడా వేటిని భారత రాజ్యాంగంలో ఉండనియొద్దు, వాటిని తొలగించాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది. ఇంతకు ముందు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగం అంటే జ్ఞానం లేదు వాళ్ళకి భయం, లేదా జ్ఞానం వాళ్ళకి లేకపోవడం వల్ల భయపడుతున్నారు, అజ్ఞానులు భయపడుతున్నారు అని అంటున్నారు. కానీ భారత రాజ్యాంగాన్ని కులంకుశంగా చదివి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళు ఎవరైనా ఈ దేశంలో లేదా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ అర్థం చేయిస్తే, ప్రజలందరూ భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకునే స్థితికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మూలాలు కదులుతాయి, వాళ్ళ పునాదులు కదులుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పటిష్టత పోతది. ప్రతి వ్యక్తి ప్రశ్నించే స్థితికి ఎదుగుతాడు. అందరూ ఆలోచిస్తారు. అందరూ ఆలోచించి ప్రశ్నించి చైతన్యవంతులుగా మారితే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక మూలాలు కదులుతాయి, వాళ్ళ సామాజిక మూలాలు కదులుతాయి, వాళ్ళ యొక్క వ్యవస్థని వాళ్ళు రూపొందించుకున్నటువంటి వ్యవస్థను మొత్తం కూడా అతలాకుతలం చేస్తారు. సమాజం మొత్తం కూడా సమానమైనటువంటి పద్ధతిలో ముందుకు పోతుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా కొనసాగే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు కొన్ని ప్రెస్టీజియస్ గా కొన్ని అవకాశాలను వాళ్ళు మాత్రమే అనుభవిస్తూ, అనేక ఆర్థిక వనరులను, అనేక సహజ వనరులను వాళ్ళు మాత్రమే ఆనందిస్తూ, వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తూ పోతున్నటువంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పడుతుంది. అట్లా పడకుండా ఉండాలంటే, వాళ్ళ రాజకీయ మూలాలు కదలకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన ఉండొద్దు అనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాని విషయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలు కూడా దానికి అతీతం కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒకటి, చైతన్య గారు, భారత రాజ్యాంగం అని అంటే గతంలో చెప్పుకున్నట్టు చట్టం కొద్ది మందికి చుట్టంగా మారినప్పుడు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మిగతా 11 మంది రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని పొందుపరచగలిగారే కానీ దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాల పైన ఉంటది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముమ్మాటికి రాజ్యాంగం అనే దానికంటే కూడా సనాతన ధర్మం అని పాత పద్ధతుల్లో ఏ రకంగా అయితే కుల వ్యవస్థ ఉందో అదే కుల వ్యవస్థని మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా నేడు కనబడుతుంది. అట్లనే సనాతన ధర్మం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలకి, అణగారిన వర్గాలకి ఎలాంటి అవకాశాలు రానివ్వకుండా కేవలం కొద్ది మంది సంపన్న వర్గాలు లేదా సంపన్న కులాలు మాత్రమే ఈ యొక్క ప్రతిఫలాలని, భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ద్వారా వస్తున్నటువంటి ప్రతిఫలాలను అందుకోవాలనే ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో వాళ్ళు పోతున్నటువంటి స్థితిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్న చైతన్య గారు. ముమ్మాటికి బీజేపీ పార్టీకి ఈ రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేదు. గతంలో వాళ్ళు జాతీయ జెండాని వాళ్ళు అగౌరవపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు అగౌరవపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ నాయకులు, పెద్ద పెద్ద ఎంపీలు, మంత్రులు కూడా రాజ్యాంగం పట్ల చులకన చేస్తూ మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉన్నది. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ప్రజలందరూ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళలందరూ కూడా అత్యంత జ్ఞానవంతులై రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని, ఈ దేశం పట్ల ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని ప్రతి విషయాన్ని అనుక్షణం ప్రశ్నిస్తూ ముందుకు పోతూ చైతన్యవంతులుగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లా లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి వివక్షతలు ఇంకా పెరిగిపోతున్నాయి, వివక్షతలు ఇంకా కొనసాగుతున్నాయి. కుల వివక్షత, మత వివక్షత, లేకపోతే రకరకాల వివక్షతలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారతదేశ పౌరులకి ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉండాలా, అట్లనే
ఏ చదువునైనా చదువుకునే స్వేచ్ఛ ఉండాలా. ఆ చదువులను చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతుల్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలా. నాకు ఎంబీబీఎస్ చదవాలని ఉంటది. కానీ ఎంబీబీఎస్ చదువుకోవడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర ఉండవు. లేకపోతే నేను ఎంత చదివినా కానీ నాకు అడ్మిషన్ వచ్చే పరిస్థితి ఉండదు. చాలా తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు ఆ అవకాశం ఉండదు. కానీ ఏ వ్యక్తి అయితే వైద్య వృత్తిని ఎన్నుకోవాలనుకుంటాడో ఆ వ్యక్తికి అనివార్యంగా చదువుకునే హక్కుని కల్పించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొక అంశం, ఇంతకు ముందు మిత్రులు మాట్లాడుతూ కొద్దిమంది కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉపయోగించుకొని రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ కి మాత్రమే పరిమితం అవుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరిస్టాటిల్ చెప్పినట్లు ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితమని అరిస్టాటిల్ చెప్పినట్లు ఈ దేశంలో ఆ ఎలక్షన్లు అంటే ఆర్థికంతో కూడుకున్నటువంటి ఒక యాక్టివిటీ. ఆర్థిక వనరులు లేకుండా గెలిచే పరిస్థితి నేడు కనబడినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఓపెన్ సీక్రెటే. 100 కోట్లు పెడతావా, 200 కోట్లు వెచ్చిస్తావా, 100 కోట్లు నీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి టికెట్ అడిగితే 100 కోట్లు నీ దగ్గర ఉన్నాయా, నీకు మంచి వ్యక్తిత్వం ఉన్నది, నీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉంది, కమిట్మెంట్ ఉంది, మంచి వెల్ ఎడ్యుకేటెడ్, కానీ నీ దగ్గర 100 కోట్లు లేవు కదా, 100 కోట్లు ఎవరు ఇవ్వాలి నీకు, కాబట్టి నీకు టికెట్ లేదు, పో ఏదైనా నామినేటెడ్ ఆలోచన చేద్దాం. ఇట్లా బహిరంగంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేడు మన దేశంలో ఉన్నది, మన రాష్ట్రంలో కూడా ఉన్నది. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. శ్రీకాంత్ గారు చెప్పిన మాటలకి ఉపేంద్ర గారు చెప్పిన మాటలకి నాకు తెలిసి రెండు ఒకటే లేను, కాబట్టి భాష మార్పులో కొద్దిగా తేడా ఉంది తప్ప ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగంలో తర్వాత చేర్చబడ్డాయా లేకపోతే ఆ స్ఫూర్తి ముందే ఉందా అన్నప్పుడు ఖచ్చితంగా ఉపేంద్ర గారు చెప్పినట్లు ఆ స్ఫూర్తి ముందుగానే ఉంది. అయితే కొంతమంది బీజేపీ నాయకులు లేదు ఆర్ఎస్ఎస్ నాయకులు అంబేద్కర్ ఈ పదాలని వాంటెడ్గానే చేర్చలేదు, అంబేద్కర్ విస్మరించిన పదాలని కాంగ్రెస్ వాళ్ళు తర్వాత చేర్చుకున్నారు, ఇది కావాలని జరుగుతున్న కుట్ర, భారతదేశంలో రాజ్యాంగంలో ఆ రెండు పదాలు ఉండాల్సిన అవసరం లేదు అని పదే వాదిస్తూ ఉంటారు. నిజానికి భారతదేశ రాజ్యాంగ డిబేట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటి అంటే అంబేద్కర్ ఈ రెండు పదాలకు వ్యతిరేకి కాదు. అంబేద్కర్ చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పిన కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో చెప్పిన వాక్యం ఏంటి అంటే అవునన్నా కాదన్నా సెక్యులర్ దేశం, దీన్ని ప్రత్యేకంగా నిర్వచించాల్సిన అవసరం లేదు. భారతదేశానికి ఆర్యులు వచ్చారు, భారతదేశానికి యవనులు వచ్చారు, కుషానులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, అందరూ వచ్చిన తర్వాత ఈ దేశం అనివార్యంగా సెక్యులర్ లౌకిక దేశంగా మారిపోయింది. ఇక్కడ అందరూ జీవిస్తున్నారు, అనేక దేశాల వాళ్ళు, అనేక సంస్కృతుల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు అందరూ కలిసి జీవిస్తున్న ప్రాంతం. మీరు కొత్తగా దీన్ని సెక్యులర్ అనాల్సిన అవసరం లేదు. బై బర్త్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో స్పష్టంగా చెప్పిన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు వీళ్ళ మాటలన్నీ అబద్ధపు మాటలు, వీళ్ళ మాటలన్నీ పైన అంటే ప్రజల్ని మిస్లీడింగ్ చేసే మాటలుగానే మనం చూడాల్సింది తప్ప నిజానికి భారతదేశం సెక్యులర్ దేశం, రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉండాలి అనుకున్నప్పుడు అది చేర్చాము, దాని మీద డిబేట్ అవసరం లేదని ఇవాళ సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఈ సందర్భంలో దేవరకొండ వెంకటేశ్వరరావు గారు భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక మంది అనేక సవరణలు చేసుకుంటూ పోయాం. ఈ సవరణల్ని విధ్వంసం అంటామా లేకపోతే ఏది విధ్వంసం? నిజంగా ప్రజలకి ఇప్పటికీ మనం సేవ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక అంశాన్ని కాకుండా పర్టికులర్గా విధ్వంసం జరుగుతూనే, రోజు విధ్వంసం జరుగుతూనే ఉంది రాజ్యాంగం పట్ల అనుకునే అంశాలు ఏమేమి ఉన్నాయి? ఓకే, సవరణ అంశం తీసుకున్నట్లయితే కొంత దాంట్లో విధ్వంసం చేసే కుట్ర దాగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 105(6) సవరణలు తీసుకున్నట్లయితే ఆ సవరణలో ఈబీసీలకి అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని 10% రిజర్వేషన్ ఇవ్వడంలో అది రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే. ఎందువల్లంటే ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీల మీద ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి 85% ఉన్న బహుజనులకి ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసేసి 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్తున్నారు. అదేవిధంగా సుమారుగా 50% దాకా బీసీలు ఉంటే వారికి కేవలము 27% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇదే సందర్భంలో 10 నుంచి 15% మాత్రమే
ఓసీలు ఉంటే, అంటే బహుజనేతరులు ఎవరైతే ఉన్నారో ఓపెన్ కాంపిటీషన్ అనుకోవచ్చు, అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15% ఉన్న వాళ్ళకి 50% వరకు స్కోప్ ఉంది. ఓకే, ఆ 50%లో బహుజనులు 1-2% రావచ్చు. ఇదే సందర్భంలో 15% ఉన్నారు సుమారుగా అనుకుంటే వాళ్ళల్లో పేదరికం అనేది ఎంత ఉంటుంది? 1-2% ఉంటుంది. అంటే పేదరికాన్ని ఒక కొలమానంగా తీసుకుని 1-2% పేదరికం ఉంటే 10% అక్కడ రిజర్వేషన్ ఇస్తున్నారంటే దాన్ని ఏ విధంగా భావించాలి? మరి ఇది సవరణలు 368 ఆర్టికల్ ప్రకారము సవరణలు ఎందుకోసం? దేశ అభివృద్ధి కోసం పకడ్బందీ సంక్షేమం కోసం సవరణ చేసుకోవాల్సిన సందర్భంలో మరి ఎవరైతే మన బహుజనులు ఉన్నామో మన బహుజనుల యొక్క జీవితాలని పాడు చేయడం కోసం, మన మూలాల్ని హరించి వేయడం కోసం, మన లక్ష్యాలని మనం చేరుకోకుండా చేయడం కోసం చేసే అనేక సవరణలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఇక్కడ ఎవరైతే ఈ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వారు స్వతంత్రంగా బహుజన వర్గాల నుంచి ఎదిగిన వారు కాదు కాబట్టి వారు ఎవరొక సపోర్ట్తో సాంప్రదాయకమైన పార్టీల యొక్క సపోర్ట్తో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంది. అందుకనే ఇటు కాన్షీరామ్ కానివ్వండి, లేదా అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇటువంటి అనేక మంది స్వతంత్ర బహుజన రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి వీరు పాటుపడ్డారు, కొంత సాధించారు. మిగతా కొంత సాధించడానికి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే సామాజికవేత్తలు ఉన్నారో, బహుజన నాయకులు ఉన్నారో మన పాత్ర మనం పోషించాలి, మన పని మనం చేయాలి. ఇక్కడ రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో మరొకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం అంటూ ఒక గ్రంథం ఉంది. ఇది దేశ వ్యవస్థని నడిపించే నియమావళి అని చెప్పేసి 100కి 20% మందికి మాత్రం తెలుసు. అసలు రాజ్యాంగ పుస్తకాన్ని కొనుక్కుని చదువుకున్న వాళ్ళు 1-2% మందే ఉన్నారు. అసలు ప్రాథమికంగా రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో మనకు ఏ హక్కులు ఉన్నాయి, అసలు ఏది మంచి ఏది చెడు, ఏది మనల్ని నిలబెడుతుంది అనే అవగాహన లేకుండా మనకు జరిగే అన్యాయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి రాకముందు అసలు మనం ఏ అన్యాయానికి గురవుతున్నాం మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏ అన్యాయానికి గురవుతున్నాం, ఏ కుట్రకు మనం లోనవుతున్నాము అనేది మనం గుర్తించగలుగుతున్నాం. ఈ గుర్తించిన సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ బహుజనులందరూ కూడా ఉమ్మడిగా, ఐక్యంగా, సమగ్రతగా పనిచేస్తూ ఖచ్చితంగా మన లక్ష్యాలు మనం సాధిస్తే చేసుకోలేం. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మన శత్రువు ప్రత్యర్థి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం ఏం చేస్తున్నాము అనేది ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ దేశంలో ఉన్న ఇప్పటికే అనేక మంది బహుజన నాయకులు, సామాజికవేత్తలు వారు వంతు పాత్ర కొంతవరకు పోషిస్తున్నారు. కానీ అది సరిపోదు, ఇంకా ఎక్కువగా మన పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఇప్పుడు కృషి చేస్తున్నారో వారిని గుర్తిస్తూ, గౌరవిస్తూ, అభినందిస్తూ మనము ఈ రాజ్యాంగాన్ని 100కి 100% పరిరక్షించుకోవాలంటే, బహుజన పితామహులు, మాతామహులు నిర్దేశించిన లక్ష్యాలు మనం చేరుకోవాలంటే మన వంతు పాత్ర ఇంకా మనం పోషించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మన మైక్ న్యూస్ ఏదైతే ఉందో ఈ వేదిక ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.